నమస్తే గాయ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ పైన వీడియోలు అయితే చెప్పిన. సో ఈరోజైతే ఒకరోజైతే స్కూల్కి పోయి ప్రైజ్ ఎంత ఉన్నది, మరి ట్రక్ది ఎంత ప్రైజ్ నడుస్తున్నది, 4 నెంబర్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకు మరి కామెంట్ అయితే వేసిళ్ళు అన్న ఇట్లా లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్న ప్రైజ్ అయితే నడుతున్నది ఏం కథ అనేది మనకు అంతకుముందు వీడియోలోనే కామెంట్ చేసి ఉండే, కానీ ఆ వీడియోలో నేను చెప్పలేదు. కానీ ఈ వీడియోలో మాత్రం కన్ఫర్మ్ చెప్తాను, మీకైతే చెప్పినా కదా. సో ఇప్పుడే లేచి ఉంటే ఇలా నాకు నైట్ డ్యూటీ, డే నుంచి నైట్ చేంజ్ అయినా. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి స్కూల్కి అయితే వెళ్దాం. మరి ఎంత నడుస్తుంది ఏం కథ అనేది అప్డేట్ అయితే చెప్తా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎంత అమౌంట్ ఎట్లా తీసుకుంటే బెటరు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తా. ఇదే మా రూమ్, ముగ్గురం ఉంటాం. రూమ్కి వచ్చేసి ఇది మన రూమ్ అన్నట్టు. వాళ్ళందరిది వాళ్ళు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. నైట్ డ్యూటీ నిన్ననే చేంజ్ అయింది నాకు. సో ఇలా నైట్ 10కి వెళ్ళాలి. అట్లనే పోయి తెలుసుకొని మీకు అయితే చెప్తా. నేను కూడా ఒకసారి తెలుసుకుంటాను, నేను కూడా తెలుసుకోవాలన్నది అప్పుడు ఎంత ఉన్నది, ఎంత ప్రైజ్ అంటే నాకు కూడా తెలుసుకోవాలన్నది. మా ఫ్రెండ్ కూడా మెసేజ్ చేసి ఉండే రీసెంట్గా, ఆ లైసెన్స్ హెవీ ట్రాక్టర్ తీసుకుంటాడట, ఒకసారి వేరారా అని ఉండే. సో వాడికి చెప్పినట్టు ఉంటుంది, మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది. సో వెళ్ళిపోయాం, మరి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవడే. సో గాయస్, మేమైతే స్టార్ట్ చేసిన జర్నీ. ఫస్ట్ అయితే అల్కోసుకొస్తాం. అల్కోస్ నుంచి కొద్దిగా పన్నాట మనోడికి. అల్కోస్ కానీ అక్కడ వర్క్ చేసుకొని తర్వాత స్కూల్కి అయితే పోతాం. స్కూల్కి అయితే మా ఫ్రెండ్ గారు వస్తున్నాడు, వాడికి ఫైల్ ఓపెన్ చేసేసి ఆడిదైతే ఫస్ట్ నేను చూపెట్టా, ఎందుకంటే ఆడి కంపెనీ తెలకుండా అయితే ఫైల్ ఓపెన్ చేస్తుంటూ ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ అనేది చెప్తా. ఆడి ఓపెన్ చేసిన తర్వాత ఎంత ఉన్నది ఏం కథ అనేది చూద్దాం. మా అమ్మ అయ్యప్పమ్మ ఆనందరావు, దిస్ ఇస్ పీపుల్ బస్ డ్రైవర్. మనోడి గురించి కూడా ఒక వీడియో వస్తుంది, బేసిక్స్ ఎలా ఏంటి ఏం కథ ప్రాసెస్ ఎట్లా అనేది ఆ వీడియోలో అప్డేట్ చేస్తా. ప్రతి ఒక్క స్కూల్లో ఒకటే ప్రైజ్ ఉంటుందని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఒక్క స్కూల్లో ఒక రేట్ ఉంటుంది. మీరు ఇట్లా ఒకవేళ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఒక 2-3 స్కూల్కి అయితే ఓన్లీ ఫస్ట్ ఏ స్కూల్లో ప్రైస్ తక్కువ ఉన్నది, అలా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి మనకు అనేది ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే మూవ్ ఆన్ అయితే బెటర్. ఎందుకంటే ఆ స్కూల్ పక్కన ఉన్నది ఇంత రేట్ అని మీరు మూవ్ ఆన్ వెళ్ళి అనుకో, ఇంకా వేరే స్కూల్లో దానికన్నా తక్కువ అనుకో మనమే అదే అయిపోతాం అన్నట్టు. అంటే మనకు ఒక 1000 రూపాయలన్నా 500 రూపాయలు తక్కువ అని మనకే బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. సో అది కూడా ఒకసారి మీరు ఆలోచించండి. లైసెన్స్ ఇట్లా మూవ్ ఆన్ చేయాలనుకుంటే, లైసెన్స్ ఇట్లా తీయాలనుకుంటే, ఇప్పుడు మనం పోయేది అయితే ఇక్కడనే మన పార్కులో కొత్త అయిన ఉండే, అంటే అది అయ్యి 2 years మేబీ 1 year అయితే అవుతున్నా అనుకుంటున్నా, నాకు తెలిసి 2 years అయితే అవుతున్నది. ఎందుకంటే నేను అంతకుముందు ఒకసారి వేనుంటే ఆ స్కూల్కి ఒకసారి వేనుంటే మా ఫ్రెండ్ గాడికి బస్ లైసెన్స్ ఫైల్ ఓపెన్ చేద్దామని పెయిన్ ఉంటే ఇప్పటికీ వాడికి బస్ లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు వెహికల్ కూడా నడుపుతున్నాడు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ గాడు ఇంకొక ఫ్రెండ్ బస్సు దిద్దామన్నట్టు అంటున్నాడు. మరి బస్సు ఆడికి అయిన తర్వాత వాడు ఏది తీసుకుంటాడో వాడి ఆలోచన. ఇక ఆడైతే బస్సు దిద్దామని అంటున్నాడు. లేకపోతే అంటే మా వాడి దగ్గర పైసలు కొద్ది తక్కువ ఉన్నాయట, ఎంత 4,000 ఏమున్నాయట. కానీ 4,000 అయితే మొత్తం అయితే కాదు కదా. సో నేనేమన్నా ఇంకొక 2-3 నెలల జీతం అయితే బెటర్ అని చెప్తుంటే, వాడిది కూడా ఫైల్ ఓపెన్ చేసి వాడి లైసెన్స్ వచ్చిన తర్వాత వాడి బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే వాడిని చూపెట్టాను. ఎందుకు చూపెట్టాను అంటే మళ్ళీ కంపెనీలో తెలిసింది అనుకో నెత్తికారు, వాడి కంపెనీ తెలకుండా లైసెన్స్ ఇస్తున్నాడట. మీరు ఇట్లా లైసెన్స్ తీయాలనుకుంటే మాత్రం ఫస్ట్ తెలుసుకోండి, స్కూల్లో తెలుసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది. ఆడేడ తెలుసుకున్నాం అనుకో నెత్తికారు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే లైసెన్స్కు మార్కెట్లలో కొంతమంది ఉంటారు అన్నట్టు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పైసలు కట్టి మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతేందుకు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక 2-3 అట్లా డబ్బులు కట్టేసి మోసపోయి ఫైల్ స్టాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్కూల్కే వెళ్తేనే మనకు A to Z వెళ్తుంది. అందుకోసమే నేను ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. పైన వీడియోలో అయితే చెప్పినా కదా, మీకు కన్ఫర్మ్ నేను చెప్తా హెవీ ట్రక్కి ఎంత ఉన్నది ఏం కథ అనేది. సో అందుకోసమే నేను మా ఫ్రెండ్ గారు అయితే ఈరోజు అయితే వెళ్తున్నాం. ఇంకా మా వాడైతే రావడం లేడు. జబ్లాలకు పోయినాము, ఆడ అమౌంట్ వేసి అయితే వచ్చిండు. బ్యాంకులో అమౌంట్ వాళ్ళ కంపెనీ నుంచి అమౌంట్ వేసే వాళ్ళ. ఇంకోటి వచ్చేసి ఎన్నుకున్నది
ఇంకేదో బ్యాంక్ వచ్చిన ఉంటుంది. బ్యాంక్ వచ్చేసి ఎంబ్రెస్ ఎన్బిటి అనేది. సో మొన్న ఒకసారి ఇలా వచ్చిన ఉంటాయి, మేము మనీ విత్డ్రా చేయడానికి వచ్చిన ఉంటుంది. సో నేను ఇప్పుడైతే కంపెనీ తరఫు నుంచి మనీ వేయదందుకు అన్నట్టు మనోడు వచ్చిన ఉండే. సో చెక్ వేయండి. ఇప్పుడే రాగానే డైరెక్ట్ స్కూల్కి పోయి తెలుసుకొని మళ్ళీ రూమ్ కోడే. ఇప్పుడే స్కూల్కి అయితే వచ్చినండి, లోపలికి అయితే పోతున్నాం. పోయి తెలుసుకుందాం ఏంటి ఏం కన్నా. మావిడ వెళ్ళిపోతాడు. నెంబర్ 05557. ఓకే దోస్తులు, నేనైతే ఇప్పుడే వచ్చి స్కూల్ నుంచి. స్కూల్లో ప్రైజ్ వచ్చేసి, స్కూల్లో అయితే వీడియో తీయలేను ఎందుకంటే కొద్దిగా వాళ్ళు సార్లు ఉన్నారు, మళ్ళీ పర్మిషన్ కూడా లేదు అని వీడియో అయితే నేను తీయలేదు. అయితే ప్రైస్ ఎంత అంటే ఇవి 4 నెంబర్ లైసెన్స్ కంటే ట్రక్కుకు నార్మల్ వచ్చేసి 6000 ఉన్నది. 6000 ఫైల్ ఓపెన్ అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అన్నీ ఫస్ట్ టెస్ట్ పాస్ అయితేనే నీకు 6000 దరమ్స్లల్లో నీ లైసెన్స్ నీ చేతిలో ఉంటుంది నార్మల్గా ఓపెన్ చేసుకుంటే. ఒకవేళ 6000 కాకపోతే అంటే మనము సిగ్నల్ టెస్ట్ నుంచి ఫైనల్ దాకా ఒక్కొక్క టెస్ట్ ఫెయిల్ అయినామనుకో మళ్ళీ మనం ఎక్స్ట్రా మనీ కట్టుడు అవుతుంది. సో అది ఎంత అవుతుంది అంటే దానికి తగ్గట్టు ఒక టెస్టుకు ఒక రేటు ఉన్నది అన్నట్టు. అట్లనే ఫైల్ రెన్యువల్కి అయితే 350 రూపాయలు ఉన్నది. అంటే 3 నెలల తర్వాత ఫైల్ రెన్యువల్ చేయించుకోవచ్చు. 3 నెలల లోపల లైసెన్స్ రాకపోతే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫైల్ రెన్యువల్ చేయించుకోవాలి. మళ్ళీ 3 నెలలు మనకు వస్తుంది. ఆ 3 నెలల్లో మళ్ళీ మనము ఏడు దాకా కంప్లీట్ అయిందో అక్కడ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇది నార్మల్ వచ్చేసి. నార్మల్గా అయితేనేమో మన దగ్గర స్టార్టింగ్ ఒక 2000 ఉన్నా అనుకో, ఫైల్ ఓపెన్ అయిపోతుంది, మనము స్కూల్కి పోవచ్చు. అదే నార్మల్ లేదు, నేను అగ్రిమెంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం 14,000 దరమ్స్ ఉన్నది. అంటే ఇంటికాడ మనీ 3,18,000. ఇది అన్లిమిటెడ్ అన్నట్టు. అంటే 14,000 దరమ్స్కి ఎందుకంటే సిగ్నల్ టెస్ట్ అయినా కానీ, ఆర్టీఏ టెస్ట్ అయినా కానీ, పార్కింగ్ టెస్ట్ అయినా కానీ, క్లాసులు అయినా కానీ అన్నీ నువ్వు ఎన్నిసార్లు అన్నా ఫెయిల్గా ఈ లిమిట్ అనేది లేదు. 2-3 సార్లు అనేది లేదు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 3,500 కట్టాలన్నమాట. 3,500 కట్టిన తర్వాత మళ్ళీ సిగ్నల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ 3,000 కట్టాలన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఈ 14,000 దరమ్స్ కట్టుడు ఒకెత్తు, మళ్ళా 3 నెలల తర్వాత ఫైల్ రెన్యువల్ ఉంటుంది కదా, దానికి కూడా మనీ మనమే పే పడుతుందట. అంటే దానికి అలాగే ఇక ఈ 14,000 దరమ్స్ అలాగే ఆ 350 3 నెలలకు ఫైల్ రెన్యువల్ చేయించుకున్నందుకు 350 రూపాయలు కూడా అలాగే. సో గాయస్, ఒకవేళ మీరు ఇట్లా లైసెన్స్ తీయాలనుకుంటే ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నా అంటే ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత చాలామంది ఫైల్ని స్టాప్ ఎత్తున్నారు, అంటే పోతలేరు, మూవ్ ఆన్ అవుతలేరు. అప్పుడు ఏమవుతుందంటే మనమే లాస్ అవుతాం. సో అందుకోసమే ఫైల్ గిట్లా ఓపెన్ చేసేటప్పుడే మీరు మంచిగా ఆలోచించుకొని ఏ లైసెన్స్ తీయాలా, ఏంది ఏం కథ అనేది ముందే ప్రిపేర్ అయ్యి మీరు ఫైల్ ఓపెన్ చేయాలి. సిగ్నల్ టెస్ట్కైనా, ఆర్టీఏ టెస్ట్కైనా, లేకపోతే క్లాసులకైనా బరాబర్ వెళ్ళండి. లైసెన్స్ మీకున్నదా? మీకు లైసెన్స్ ఉన్నదంటే ఒక జాబ్ ఉన్నట్టు. ఇక్కడ మీరు లైసెన్స్కు 3 నెలల 4 నెలల కష్టపడతారు, కానీ ఈ 3 నెలలు 4 నెలలు కష్టపడడానికి మీరు సంవత్సరాలు మీ దగ్గర జాబ్ ఉన్నట్టే. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. అట్లనే ఎవరైనా కొత్తగా ఫైల్ గిట్లా ఓపెన్ చేసేటప్పుడు కూడా కొద్దిగా స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి వెళ్ళిన తర్వాతనే డీటెయిల్స్ తెలుసుకోండి. ఏ లైసెన్స్ తీయాలనుకుంటున్నా, ఎంత ప్రైస్ ఉన్నది, ఏం కథ అని తెలుసుకున్న తర్వాతనే మీరు అమౌంట్ కట్టొల్లి. ఆడ తెలుసుకొని మాత్రం మీరు పైసలు కట్టకొల్లి. కట్టి లాస్ కాకండి. ఇక్కడ దేశంలో ఈ విషయాన్ని మాత్రం మంచిగా గుర్తుంచుకోండి. సో ఎవరైనా కొత్త లైసెన్స్ తీస్తే మాత్రం ఆల్ ద బెస్ట్. ఎలా ఉన్నదో ఈ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది మన హెవీ ట్రక్ లైసెన్స్ ప్రైస్ ఇంతున్నది. ఒకవేళ తిత్తే మాత్రం మీ మీద మీరు డిపెండ్ అయితే లైసెన్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను చేస్తే ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్లో సాలరీ ఎంత నడుస్తున్నది, డ్రైవర్లకు, ఫోర్కిప్ ఆపరేటర్కు, లేకపోతే బైకర్స్కు ఎంత నడుస్తున్నది అయితే ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. తెలుసుకుంటా ఫస్ట్
తెలుసుకున్న తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇది ఓన్లీ 4 నంబర్ లైసెన్స్కి, అంటే ట్రక్ ప్రైజే. మళ్ళీ బస్సుకు కారుకు అనుకునేరు దానికి అలాగే ఉంటుంది ప్రైజు. ఒక స్కూల్లో ఒక తీరు ఉంటుంది ప్రైజు.